మన పల్లె దవాఖానకు ఆక్సిజన్ కిట్ అంబులెన్స్ మంజూరు కోసం కృషి చేస్తాం. ఓకే, ఇక్కడ ఉన్న పల్లె దవాఖానాలు. పల్లె దవాఖానకు ఎందుకంటే మన కరోనా టైంలో చూసినాం, ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. అవును ఆక్సిజన్ కూడా చాలా మంది బ్లాక్లు అమ్ముకున్నారు. ఆక్సిజన్ లేక చాలా ప్రాణాలు పోయినాయి. అవును అవును. అయితే ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్లు గానీ, అస్తమా గానీ రావడం జరుగుతుంది. Hmm. వాళ్ళు ఇక్కడ నుంచి సిరిసిల్ల గానీ, ఇక్కడ నుంచి కరీంనగర్ గానీ, ఇక్కడ నుంచి హైదరాబాద్ గానీ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనిషి ప్రాణంతోనే ఉండాలి. మనిషి ప్రాణంతోనే ఉండాలంటే మనిషికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాంటి ఆక్సిజన్ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకొని మనము ఆ వ్యక్తిని అంబులెన్స్ లో పెట్టుకొని మనం ఏ హాస్పిటల్ కావాలంటే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటది. కాబట్టి సో బస్ ఈ ఆక్సిజన్ పెడుతున్నారు ఇప్పుడు ఇక. బస్ ఆపుల్నే ఒకటి ఆక్సిజన్ కిట్ అంబులెన్స్ గ్రామానికే పెడుతున్నారు ఇక ఆక్సిజన్ గ్రామానికి. ఇప్పుడు. Yes, మీ పోటీ గ్రామానికి ద్వారా. కూడా వచ్చేసింది. ఎందుకంటే ఎవరు కూడా బాధపడదు. కరోనా టైంలో చాలా మంది, నేను కూడా సివిల్ హాస్పిటల్ చేరినప్పుడు చాలా మంది మీరు కూడా కోవిడ్ పేషెంట్? వన్ ఆఫ్ ది కోవిడ్ పేషెంట్. ఓకే, క్యూర్ అయ్యారు మొత్తానికి. క్యూర్ అయిపోయినా. Okay. హాస్పిటల్ మాత్రం నేను చాలా ఏడిసిన. ఆ, అవునా? కళ్ళ ముంగట చాలా మంది వట్టి అవును, శవాల పిట్టలెక్క లాగా రాలిపోయారు. పిట్టలు రాలిపోయారు అప్పుడు. అవును.